వెల్కమ్ టు బిగ్ టీవీ. పీచు మిఠాయి. ఈ పీచు మిఠాయి చూస్తేనే చిన్నపిల్లలు ఎగురు గంతులేస్తారు. స్కూళ్ళ ముందు, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో, మిగతా చాలా చోట్లలో కూడా పీచు మిఠాయి అమ్మేవాళ్ళు మనకు కనిపిస్తుంటారు. చిన్నపిల్లలు పీచు మిఠాయి చూడగానే ఖచ్చితంగా కొనివ్వాలని చెప్పి తల్లిదండ్రుల దగ్గర మారం చేస్తారు, ఏడుస్తుంటారు. కొనివ్వకుంటే కింద పడి దొర్లే పరిస్థితి కూడా. పెద్దలు కూడా ఈ పీచు మిఠాయి తినడానికి అమితంగా ఇష్టపడతారు. కానీ ఇదే పీచు మిఠాయి క్యాన్సర్కు కారకమవుతోంది. రోడమైన్ బి అనే కెమికల్ ఇందులో వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పి తమిళనాడు ప్రభుత్వం తన పరిశోధన ద్వారా తేల్చి అక్కడ పరిశ్రమలను మూసేయడం జరిగింది. పీచు మిఠాయి క్యాన్సర్కు కారకమవుతుందా, ఈ రోగాలు అంటే ఎలా ఈ క్యాన్సర్కు దారితీస్తుందనే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వైద్యులు మోహన్ వంశీ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. పీచు మిఠాయి అనేది మీకు తెలుసు, చిన్ననాటి మన స్కూళ్ళలో పెరిగిన పరిస్థితులు కావచ్చు, స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా కావచ్చు, వీటన్నింటిని మనం రెగ్యులర్గా చూసాం. ఈ పరిశ్రమలు అనేది కూడా మామూలు మధ్యతరగతి వాళ్ళు కూడా ఈ పరిశ్రమలు పెట్టుకొని పొట్టపోసుకోవడానికి ఉంటారు. కానీ ఈ పీచు మిఠాయి క్యాన్సర్కు కారకమవుతుందని ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం తేల్చింది. ఇది యాక్చువల్లీ పీచు మిఠాయి కాదండి. పీచు మిఠాయిలో వేసే కలరింగ్ ఏజెంట్ క్యాన్సర్కి దారితీస్తుంది. ఇది పాండిచేరి గవర్నమెంట్ ఫస్ట్ బ్యాన్ చేశారు. తర్వాత మన ఫిబ్రవరి 18 మీరు అన్నట్టు తమిళనాడు గవర్నమెంట్ ఈ పీచు మిఠాయిలో వేసే కలరింగ్ ఏజెంట్లో ఈ రోడమిన్ బి అనే టాక్సిక్ సబ్స్టెన్స్ ఉంటుంది. ఇది క్యాన్సర్ని కలగజేస్తుంది కాబట్టి దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. ఈ రోడమిన్ బి అనేది ఈ పీచు మిఠాయి కలరింగ్ ఏజెంట్స్లో కాదు, చాలా వాటిలో వాడుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి మన లాట్ ఆఫ్ బయో కెమికల్ టెస్ట్లోను, లాట్ ఆఫ్ అదర్ ఫ్లో సైటోమెట్రీ అనే టెస్ట్లోను, తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీ, పెయింట్ ఇండస్ట్రీ, డైస్ ఇండస్ట్రీ, కాస్మెటిక్స్ ఇండస్ట్రీ, ప్రింటింగ్ ఇండస్ట్రీ, వీటిల్లో చాలా కాలంగా ఈ రోడమిన్ బి వాడటం జరుగుతుంది. ఈ రోడమిన్ బి అనే కలరింగ్ ఏజెంట్ చాలా రెగ్యులర్గా వాడుతున్నారు. కానీ ఈ రోడమిన్ బి చాలా రకాలైన కెమికల్స్ని కలిగిస్తుంది. దాంట్లో ముఖ్యమైనది ఫ్రీ రాడికల్స్. ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ కలగజేసి మన బాడీలో కార్సినోజెన్స్గా మారి జనరల్గా స్టమక్ క్యాన్సరు, లివర్ క్యాన్సర్ దారితీస్తున్నాయి. ఈ రోడమిన్ బి చాలా కాలంగా ఈ కారం, చిల్లీ పౌడర్ కూడా అడల్ట్రేషన్లో వాడుతున్నారు కలరింగ్ ఏజెంట్గా, చక్కటి కలర్ రావడానికి రోడమిన్ బి వాడుతున్నారు. ఇలా అనేక రకాల ఇండస్ట్రీస్లో ఈ రోడమిన్ బి వాడటం జరుగుతుంది. బట్ అక్కడ కన్జ్యూమ్ చేయటం లేదు. ఈ పీచు మిఠాయికి వేసే కలరింగ్ ఏజెంట్ రోడమిన్ బి చాలా డేంజరస్. ముఖ్యంగా పిల్లల్లో ఇది అత్యంత ప్రభావం కలిగిస్తుంది. పీచు మిఠాయి తినేది జనరల్గా పిల్లలే, మీరు అన్నట్టు మా చిన్నప్పుడు మా స్కూల్ ఉంటాయి. సో ఈ పీచు మిఠాయి కలరింగ్ ఏజెంట్ చిన్నపిల్లల్లో ఉన్న టెండర్ ఆర్గన్స్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. లాంగ్ టర్మ్లో ఇది క్యాన్సర్కి దారితీస్తుంది. అందువల్ల పాండిచేరి గవర్నమెంట్, నెక్స్ట్ సెకండ్ తమిళనాడు గవర్నమెంట్ మన ఫిబ్రవరి 18న ఈ కలరింగ్ ఏజెంట్స్ని బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకని సార్ పీచు మిఠాయి మనం ఇట్లా తినేటప్పుడు లోపలికి వెళ్తుంటుంది, అంటే ప్రేగుల ద్వారా వెళ్ళినప్పుడు అంటే పట్టుకోవడం జరుగుతుందా, లోపల ఉన్న పరిస్థితులు కడుపులో? లేదండి, అది అబ్జర్వ్ చేయబడుతుంది. మన డైజెస్టివ్ జ్యూసెస్ దాన్ని కరిగించేసి అబ్జర్వ్ చేసుకుంటాయి. అబ్జర్వ్ చేసుకున్నాక మన బాడీలో ఫ్రీ రాడికల్స్ని క్రియేట్ చేసి ఆ ఫ్రీ రాడికల్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కలిగించి క్యాన్సర్కి దారితీస్తాయి. ఇప్పుడు పీచు మిఠాయి అంటే మనం తింటాం కాబట్టి తొందరగా అబ్జర్వ్ అవుతుంది. ఇది మనకి ఇప్పుడు డై చేసే బార్బర్సు, పెయింటింగ్ ఇండస్ట్రీలో వర్కర్సు, ప్రింటింగ్ ఇండస్ట్రీలో వర్కర్సు, కాస్మెటిక్ ఇండస్ట్రీలో వర్కర్సు, అలాగే డై ఇండస్ట్రీలో వర్కర్సు, టెక్స్టైల్ ఇండస్ట్రీలో వర్కర్స్ కూడా దీన్ని బారిన పడతారు. వారు కొంచెంగా ఇన్హేల్ చేస్తారు. అది కూడా టాక్సికే. లూజ్గా పెయింట్స్ అమ్మే వాళ్ళకి కూడా టాక్సిసిటీ, కార్సినోజెనిక్, అది కూడా అమ్మటం. సో ఈ కెమికల్ సబ్స్టెన్సెస్ అన్నీ కూడాను ఇప్పుడు అన్ని రకాల ఈ కెమికల్స్ ఏనండి అన్ని రకాల క్యాన్సర్స్కి దారితీస్తున్నాయి. ఈ కలరింగ్ ఏజెంట్స్ ఇప్పుడు మీరు అన్నట్టు చిల్లీ చికెన్ కూడా కలర్ వేస్తున్నారు, పన్నీర్ 65 కూడా కలర్ వేస్తున్నారు, జిలేబీ కూడా కలర్ వేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు డేంజరస్ అండి. ఈ కలరింగ్ ఏజెంట్స్ అన్నీ డేంజరస్. ఈ చైనీస్ డిషెస్ అన్నీ కూడా కలర్ చేస్తున్నారు. ఇప్పుడు అన్ని చోట్ల ఇప్పుడు మీరు స్విగ్గీలో ఆర్డర్ చేసిన ఈ కలరింగ్ ఏజెంట్స్తో వస్తేనే అవి అంత అట్రాక్టివ్గా కనపడతాయి. నాన్ వెజ్ తిన్నా కూడా చికెన్ 65 లాంటి పదార్థాలలో కూడా ఇవన్నీ కూడా కలర్ కంటెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా డేంజరస్సేనండి. ఈ రోడమిన్ బియే కాదు, అనేక రకాలైన కెమికల్స్ మనకి దారితీస్తాయి. ఉదాహరణకి మొన్న మధ్య మైదా ఎలా తయారు చేస్తారండి? గోధుమ పిండిని అనేక రకాలైన కెమికల్ ప్రాసెసింగ్ చేసి మైదా తయారు చేస్తారు. ఈ మైదాలో వాడే అనేక రకాలైన గ్యాసెస్, అలాగే పొటాషియం బ్రోమైట్ అనే కెమికల్స్ మైదా తయారు చేయడం వాడే, ఇవన్నీ కూడా క్యాన్సర్కి దారితీస్తాయి.
సో ఈ వైట్ మైదా అనేది చాలా డేంజరస్. అన్ని రకాల కెమికల్ ప్రాసెసింగ్ ఆఫ్ అవర్ ఫుడ్ ఐటమ్స్ డేంజరస్ అండి. ఇప్పుడు చూస్తే డబుల్ కా మీఠా కూడా కలర్ వేసేస్తారు అవునండి మనకి హైదరాబాద్లో. అంటే ప్రతి స్వీట్ పదార్థంలో కలర్ మన ఫేమస్ డిష్ కదా హైదరాబాద్ అవును డిష్ దీనికి కూడా కలర్ వేసేస్తారు. సో ఈ కలరింగ్ ఏజెంట్స్ అన్ని రకాలుగా అనేక చోట్ల వాడుతున్నాం. కాస్మెటిక్ ఇండస్ట్రీ, రోజు వాడే టెక్స్టైల్, ప్రింటింగ్, డైయింగ్, అన్ని ఇండస్ట్రీల్లో, టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో వాడుతున్నారు. ఇవన్నీ కూడాను అక్కడ మనం ఎక్కువగా ఇన్హేల్ చేయకపోయినా ఇది అబ్జార్బ్ అయిపోతుంది మన బాడీలో. ముఖ్యంగా పిల్లల్లో అబ్జార్బ్ చేయబడినప్పుడు చాలా రకాలుగా లాంగ్ టర్మ్లో. అంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి సార్? అంటే వాటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి లోపలికి వెళ్ళిన తర్వాత? ఏం సిమ్టమ్స్ ఉండవండి, లాంగ్ టర్మ్ డ్యామేజ్. అసలు ఏమి సిమ్టమ్స్ ఉండవు కదా, బయటకి ఏం కనిపించవు. క్యాన్సర్ ఇస్ ఏ సైలెంట్ కిల్లర్. క్యాన్సర్ ఇస్ ఏ సైలెంట్ కిల్లర్. అంటే ఇది డెఫినెట్గా ఇది ఖచ్చితంగా క్యాన్సర్ కలిగిస్తుంది. చిన్నపిల్లలు ముఖ్యంగా టెండర్ ఏజ్లో తీసుకున్నప్పుడు లాంగ్ టర్మ్ అబ్జార్ప్షను, ఒకటి తరగతి నుంచి 10 తరగతి దాకా తినారనుకోండి, లాంగ్ టర్మ్గా అబ్జార్ప్షను, లాంగ్ టర్మ్ కన్జంప్షను డేంజరస్. డైరెక్ట్గా ఇంజెస్ట్ చేస్తున్నాం, తినేస్తున్నాం దాన్ని, పీచు మిఠాయిని. మిగతా చోట్ల ఎక్స్పోజ్ అవుతున్నాం. టెక్స్టైల్ ఇండస్ట్రీలో కొంతమంది వర్కర్స్ ఎక్స్పోజ్ అవుతారు, డైస్ ఇండస్ట్రీలో కొంతమంది వర్కర్స్ ఎక్స్పోజ్ అవుతారు. వాళ్ళు కూడా కొంతవరకు మాస్క్ పెట్టుకొని కవర్ చేసుకోవడం వల్ల అది కూడా ఎక్స్పోజర్ని ప్రివెంట్ చేయవచ్చు. కానీ డైరెక్ట్గా మనం తినేస్తున్నాం ఈ పీచు మిఠాయిని, ఇష్టంగా తినేస్తున్నాం. ఇష్టంగా మనం క్యాన్సర్ కలెక్ట్ చేసే పదార్థాన్ని తినేస్తున్నాం. ఇదే కదా అన్ని రకాలు ఇప్పుడు మనం డిస్కస్ చేసిన అన్ని ఫుడ్ ఐటమ్స్ కలరింగ్ ఏజెంట్స్ చేస్తున్నారు. కేక్స్, పేస్ట్రీ ఐటమ్స్, పటిసరీ ఐటమ్స్, బేకరీస్లోను అన్ని చోట్ల అన్ని హోటల్స్లో కూడా ఈ కలరింగ్ ఏజెంట్స్ వాడుతున్నారు. అన్ని రకాల కలరింగ్ ఏజెంట్సే కాదండి, అనేక రకాలైన కెమికల్స్. చైనీస్ డిషెస్లో వాడే అజినోమోటో, ఇట్స్ ఆల్ టాక్సిక్ సబ్స్టెన్స్ అండి ఇవన్నీ కూడాను. ఇప్పుడు క్యాన్సర్స్ ఇంత ర్యాపిడ్గా పెరిగిపోవడానికి గల కారణం ఇదే. మనం తీసుకునే ఫుడ్, అడల్ట్రేటెడ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, టిన్డ్ ఫుడ్స్, అనేక రకాల ప్రిజర్వేటివ్స్ వాడుతుంటారు. ఇప్పుడే అనుకున్నాం కదా, కారంకి మంచి కలర్ రావడం కోసం ఇదే రోడమిన్బి వాడుతున్నారు. చూడగానే మనకు తినాలనిపిస్తుంది. ఫ్రూట్స్ మీద కలరింగ్ కోసం, మ్యాంగోస్ కలరింగ్ కోసం, రైప్ అయిన మ్యాంగో కలర్ రావడం కోసం అనేక రకాలైన కలరింగ్ ఏజెంట్స్ వాడుతున్నారు. ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలేనండి. ఈ సింథటిక్ కలర్స్ అన్నీ కూడా క్యాన్సర్ కారకాలే. ఇప్పుడు కడుపులోకి చిన్నపిల్లలకి తిన్న తర్వాత వెళ్తుంది కదా సార్, అంటే అల్సర్ లాంటి అంటే ముందు ప్రైమరీగా ఏమైనా వస్తుందా సార్? లేదంటే కిడ్నీ ఫంక్షన్ ఏమన్నా పనిచేయడంలో తేడా ఉండడం? ఏముండదండి. అసలు ఈ క్యాన్సర్స్ లివర్ ఫంక్షన్ కానీ, కిడ్నీ ఫంక్షన్ కానీ, స్టమక్ ఫంక్షన్ కానీ అవేమి డిస్టర్బ్ చేయవు. అందుకే క్యాన్సర్స్ ఆర్ డేంజరస్. లోపల పెరుగుతుంటాయి, ఎటువంటి సిమ్టమ్స్ కలగవు, సిమ్టమ్స్ ఉండవు పేషెంట్కి. అందుకే కదా ప్రతి వాళ్ళు లివర్ క్యాన్సర్ అంటే మోస్ట్లీ 4th స్టేజ్లోనే వస్తారు. అవును సార్. సడన్గా స్ట్రైక్ అవుతుంది. లివర్కి 80% రీజనరేటివ్ కెపాసిటీ ఉందండి. 80% లివర్ చెడిపోయినా మన 20% లివర్తో మనం బతికేయచ్చు. హాఫ్ ఆఫ్ ద లివర్ మనం డొనేట్ చేస్తున్నారు కదా చాలామంది డొనేట్ చేస్తున్నారు వాళ్ళ నియర్ అండ్ డియర్ వన్స్కి. సో లివర్కి ఆ రీజనరేటివ్ కెపాసిటీ ఉందండి. సో అందువల్ల పార్ట్ ఆఫ్ ద లివర్ డ్యామేజ్ అయినా మనకి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. ఇన్ఫ్యాక్ట్ ఆ రీజనరేషన్ ఇట్ సెల్ఫ్ కాజెస్ క్యాన్సర్. లివర్ డ్యామేజ్ అవుతుంది, డ్యామేజ్ అయిన తర్వాత లివర్ రీజనరేట్ అవుతుంది. ఆ రీజనరేటివ్ క్రమంలో కొన్ని మ్యూటేషన్స్ జరిగి, జెనెటిక్ మ్యూటేషన్స్ జరిగి క్యాన్సర్ని కలిగిస్తాయి. ఇప్పుడు క్యాన్సరు పాత రోజుల్లో క్యాన్సర్ అంటే చాలామందికి తెలియదు, మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు మీరు లక్షల్లో చూస్తున్నారు క్యాన్సర్ పేషెంట్స్ని. ప్రధానంగా క్యాన్సర్ రావడానికి ఏమని కారణాలు చెప్తారు సార్? ఇప్పుడు క్యాన్సర్ రావడానికి మెయిన్ కారణం పొల్యూషన్ అండి. భారతదేశంలో 2 రకాల కారణాలండి క్యాన్సర్ రావడానికి ఎవరికైనా. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే రోజు మన చుట్టూ ఉండే ఫ్యాక్టర్స్, జెనెటిక్ ఫ్యాక్టర్స్. జెనెటిక్ ఫ్యాక్టర్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. జన్యుపరమైన కారణాలు, ఉదాహరణకి మిస్ యాంజెలినా జోలీ, వారు హాలీవుడ్ హీరోయిన్. వారి తల్లిగారికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే -, వారు టెస్ట్ చేయించుకున్నారు. BRCA1, BRCA2 హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటారు. వారికి అది పాజిటివ్ రావడంతో 30 ఏళ్లకే 2 బ్రెస్ట్లు 2 ఓవరీలు తీయించేసుకున్నారు. సో అలాంటి జన్యుపరమైన కారణాలు కొన్ని. అది కాక ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మనం రోజు తీసుకునే ఆహారం, క్రిమి సంహారక మందులు, పెస్టిసైడ్స్ వేసిన ఆహార పదార్థాలు, పెస్టిసైడ్స్ ఇవన్నీ వేసిన ఆహార పదార్థాలు, ఇవన్నీ కూడా క్యాన్సర్ కలుగజేస్తాయి. అలాగే మీరు దురలవాట్లు, సిగరెట్ తాగక్కర్లేదు. మీరు పంజగుట్ట చౌరస్తాలో ఒక 5 నిమిషాలు నుంచున్నారంటే ఏదో ఒక కారణం వల్ల 50 సిగరెట్లు తాగితే ఎటువంటి ఇల్ ఎఫెక్ట్స్ వస్తాయి, అంత ఇల్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. ఈ అర్బన్ ఏరియాస్లో ఈ ఆటోమొబైల్ పొల్యూషను, ఇండస్ట్రియల్ పొల్యూషను, ఉదాహరణకి థర్మల్ పవర్ ప్లాంట్స్, ఎక్కడైతే కోల్ బర్న్ చేస్తారో ఓపెన్ కాస్ట్ మైన్స్, ఫెర్టిలైజర్ ఇండస్ట్రీస్, డైస్ ఇండస్ట్రీస్, రబ్బర్ ఇండస్ట్రీ, ఆస్బెస్టాస్ ఇండస్ట్రీ, ఆల్కలిన్ బ్యాటరీ ఇండస్ట్రీ, నికెల్ క్యాడ్మియం బ్యాటరీ ఇండస్ట్రీ,
వీళ్ళందరికీ రెగ్యులర్గా పెయింట్స్ వాడే పెయింటర్స్కి, పెయింట్స్ లూజ్గా అమ్మే వాళ్ళకి, రోజు ఒక 20 మందికి డైస్ వేస్తుంటే బార్బరు, వాళ్ళకి కూడా అన్ని రకాలుగా ఈ క్యాన్సర్స్ వస్తుంటాయి. ఈ ఫాస్ట్ ఫుడ్స్ తిన్నప్పుడు అందులో రీయూజ్డ్ ఆయిల్స్, హైలీ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండటంతో ఊబకాయం వల్ల అనేక రకాలైన క్యాన్సర్కి దారితీస్తాయి. ఇదే కాకుండా మన డైటరీ హ్యాబిట్స్, రోజు ఇప్పుడు ఇందాక ఈ మైక్రోవేవ్ ఓవెన్లో మన ఫుడ్ పెట్టడం అనేక రకాల టాక్సిన్స్ కలుగు చేస్తుంది. అలాగే రీయూజింగ్ ఆయిల్స్, ఇప్పుడు బజ్జీలో వాడు పొద్దున్నే ఆయిల్ పోస్తారు బాండీలో, కంటిన్యూగా అదే ఆయిల్ వాడుతూనే ఉంటారు రాత్రి 11 రీయూజ్డ్ ఆయిల్స్, ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలండి. అలాగే ప్యాన్స్, నాన్ స్టిక్ ప్యాన్స్, టెఫ్లాన్ కోటెడ్ ప్యాన్స్, ఆ హీట్లో అనేక రకాలైన కెమికల్స్ ఫుడ్ మెటీరియల్లోకి అబ్జర్వ్ చేయబడతాయి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ఎస్పెషలీ ఎండలో వెళ్ళినప్పుడు ఆ ప్లాస్టిక్ మైక్రో పార్టికల్స్ కరిగి వాటర్లో వాటర్ తాగడం మనం ఇంజెస్ట్ చేస్తున్నాము. ఈ కారు ఎయిర్ కండిషన్ కారే కావచ్చు, మనం టక్కన 30 degrees సెంటిగ్రేడ్లో 40 degrees సెంటిగ్రేడ్లో కార్లోకి ఎంటర్ అవ్వగానే లోపల ఆ ప్లాస్టిక్ అంతా కెమికల్స్ ఆ కార్లో ఉండి మనకి అన్ని రకాలుగా దాన్ని ఇన్హేల్ చేయడం జరుగుతుంటుంది. అలాగే ఫుడ్ ఐటమ్స్ ఇందాక చెప్పినట్టు వైట్ మైదా అనేక రకాలుగా మన క్యాన్సర్ దారితీస్తుంది. అదే కాదండి, ఆర్టిఫిషియల్ లైట్స్, రాత్రిపూట పనిచేసేవాళ్ళు బీపీఓ ఆఫీసెస్, ఇప్పుడు మార్నింగ్ నేను బంజారాస్ నుంచి గచ్చిబౌలి వస్తుంటే హాస్పిటల్కి అంత టాల్ బిల్డింగ్స్, వెల్ లిట్ బిల్డింగ్స్, అంత లైటెడ్ బిల్డింగ్స్ ఉంటాయి. అన్ని చోట్ల పనిచేస్తుంటారు, అన్ని ఫ్లోర్లు 30-40 ఫ్లోర్స్ బిల్డింగ్స్లో అన్ని చోట్ల పనిచేస్తుంటారు. లేడీస్, మగవాళ్ళు అందరూ పనిచేస్తుంటారు. వీళ్ళంతా మనకు ఒక నార్మల్ రిథమ్ ఉందండి, సర్కేడియన్ రిథమ్ అంటారు. రిథమ్ అంటే పగలు పొద్దున్నే పని చేసుకోవటం, రాత్రి 7 తొందరగా భోజనం చేసి 9 గంటల పడుకోవటం, పొద్దున్నే లేవటం, దీన్ని మన రిథమ్ అంటాం. ఈ రిథంలో ఉన్నప్పుడు రాత్రి 2 గంటలు 3 గంటల ప్రాంతంలో మన బాడీలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుందండి. ఈ రాత్రిపూట అంతా పనిచేసే వాళ్ళకి ఈ హార్మోన్ ఉత్పత్తి అవ్వదు. ఈ హార్మోన్కి స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఇట్ డిస్టర్బ్స్ యువర్ మెలటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్. సో అసలు లైట్ లేకుండా పడుకోవాలి. ఈ రాత్రిపూట టీవీ చూడటం పూర్తిగా ఆపేయాలి మన పిల్లలందరికీ. మొబైల్ స్క్రీన్ చూడటం మాత్రం వెరీ డేంజరస్. ఆ బ్లూ స్క్రీన్, బెడ్ లైట్ కూడా ఉండకూడదు. బెడ్ లైట్ కూడా ఉండాలి అంటే రెడ్ కలర్ బెడ్ లైట్ అతి తక్కువగా మెలటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్ డిస్టర్బ్ చేస్తుందంట. బ్లూ కలరు, వైట్ లైట్స్ డేంజరస్. రాత్రిపూట వైట్ లైట్స్లో పనిచేయటం ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలే. మనం వీఆర్ ఫైటింగ్ విత్ నేచర్. పొద్దున్నే లెగిస్తే ప్లాస్టిక్ టూత్ బ్రష్, సింథటిక్ టూత్ పేస్ట్, అందులో ఎన్ని కెమికల్స్ ఉన్నాయో, ఆ తర్వాత ప్లాస్టిక్ టంగ్ క్లీనరు, హాట్ వాటర్ ఇన్ ప్లాస్టిక్ బకెట్, ప్లాస్టిక్ మగ్గు, సింథటిక్ క్లోత్స్, వైట్ లైట్స్, సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు. సన్లైట్లో మనకు తెలిసిన విటమిన్ డి ఒకటే మనకు తెలిసింది. విటమిన్ ఎమ్, విటమిన్ జెడ్, విటమిన్ ఎస్ ఎన్ని ఉన్నాయో, ఇంకా సైంటిస్టులు కనుక్కొని ఎన్ని విటమిన్స్ ఉన్నాయో. ఇప్పుడు వాళ్ళు కనుక్కున్న రోడమిన్ వి కార్సినోజెనిక్ అని. సన్లైట్లో ఇంకా 100 విటమిన్స్ ఉన్నాయేమో. పొద్దున్నే లేసి సన్ బేదింగ్ లేదు మనకు అసలు. తర్వాత ఈ ఆక్సిటోసిన్ లేడెన్ మిల్క్, పిల్లలు పొద్దున్నే తినగానే సీరియల్స్, అందులో ఏముంటుందండి? ప్రిజర్వేటివ్స్, పామాయిల్, ఏమంటారు వాటిని, కెల్లాగ్స్, చాకోస్, సీరియల్స్ చాలా పాపులర్ ఫుడ్ ఐటమ్. 5-star హోటల్ కూడా పెడుతుంటారు. పిల్లలు కూడా తొందరగా అయిపోతుంది. పొద్దున్నే లేసి ఇడ్లీ వండి పెట్టాలి పిల్లలు. నూడిల్స్, ఇడ్లీ వండి పెట్టాలంటే కష్టమే. దోశ వేయాలంటే కష్టమే. శారీరక శ్రమ. ఇడ్లీస్లో ఉండేది ఏముంటుందండి? మంచి కార్బోహైడ్రేటు, పార్బాయిల్డ్ రైస్ వాడతాం మన ఇడ్లీస్లో. ప్రోటీన్ బియ్యం వాడడం, దాన్ని ఏమంటారు? ఉప్పుడు బియ్యం అంటారు. ఆ పార్బాయిల్డ్ రైస్ లాట్ ఆఫ్ గుడ్ రైస్, అది దాంట్లో లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. తర్వాత ఇవన్నీ కార్బోహైడ్రేట్స్, ఫెర్మెంటెడ్ కార్బోహైడ్రేట్స్. డైరెక్ట్గా కార్బోహైడ్రేట్ తింటే షుగరు మనకి డేంజరస్, హార్ట్ డిసీజెస్ కలిగిస్తుంది. ఫెర్మెంటెడ్ కార్బోహైడ్రేట్స్ తింటే అంటే రాత్రిపూట వాటిని పెట్టేసి పొద్దున్నే ఫెర్మెంట్ అయినా కదా మనం ఇడ్లీ చేసేది. ఆ ఫెర్మెంటెడ్ కార్బోహైడ్రేట్స్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటారు వీటిని. అవి మన బాడీకి మంచివి, షుగర్ కలిగించవు, షుగర్కి దారితీయవు. సో ఈ ఫెర్మెంటెడ్ ప్రొడక్ట్స్, ఇడ్లీ చాలా మంచిది మన పిల్లలకి ఇడ్లీ. కానీ మనం ఏం చేస్తున్నాం? సీరియల్స్, ఈ పామ్ ఆయిల్, ప్రిజర్వేటివ్స్ వాడిన సీరియల్స్, తర్వాత మనం తినే ఫుడ్ ఐటమ్స్ డిస్కస్ చేసాం, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా. వైట్ రైస్ జస్ట్ ప్లెయిన్ కార్బోహైడ్రేట్. దాని బదులు మన దంపుడు బియ్యము, పార్బాయిల్డ్ రైసు ఎంతో మంచివి. ఈ మైదాతో వాడే ప్రతిదీ మైదాతోనే చేస్తారు కదండి. మైసూర్ బోండా దగ్గర నుంచి మైదా, చోలే భటూరా, నాన్స్, రోటీసు, 5-star హోటల్ మైదానే. చీపర్ కదా, కలర్ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు తినే ప్రతి స్వీటు మైదాతోనే చేస్తారు. ఆల్మండ్ హౌస్ కానివ్వండి, పులారెడ్లో కానివ్వండి, ఎక్కడైనా మైదాతోనే చేస్తారు. బేకరీ ఐటమ్స్ అన్నీ కూడా మైదాతోనే చేస్తారు.
ఈ మైదాలో ఉన్న అనేక కెమికల్స్ మన క్యాన్సర్ కలిగిస్తాయి. పైగా అన్ని ఫ్యాటీ ఫుడ్స్, ఊబకాయము. సో రెగ్యులర్గా మనం ఈ ఫ్రెష్ ఫ్రూట్స్, చైనీస్ డ్రాగన్ ఫ్రూట్, కివీ ఫ్రూట్ తినకల్లా రోజు మనకు దొరికే రేక్కాయలు, నేరేడుకాయలు, మన జామకాయలు, మన యాపిల్స్, అనేక రకాలుగా ఆకుకూరలు, అనేక రకాల మన గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు, తర్వాత ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తింటూ, రెడ్ మీట్ అంటే ఈ బీఫ్ అలాగే ల్యాంబు తక్కువగా తీసుకుంటూ, ఉన్న మీట్ తినే వాళ్ళకైతే ఫిష్, ఎస్పెషల్లీ సీ ఫిష్ ఈజ్ వెరీ వెరీ సేఫ్, వెరీ వెరీ గుడ్ ఫర్ హార్ట్ ఆల్సో. ఇన్ఫ్యాక్ట్ రెగ్యులర్గా సీ ఫిష్ తీసుకునే వాళ్ళు లాంగ్విటీ ఎక్కువ ఉంటుంది. సీ ఫిష్ రెగ్యులర్గా తీసుకుంటూ, ఫ్రెష్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటూ, ఈ హై ఫ్యాటీ ఫుడ్స్కి దూరంగా ఉంటూ, పిజ్జాలు, బర్గర్లు, ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి, పేర్లు కూడా తెలియదు మనకి, వాటన్నిటికీ దూరంగా ఉంటూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ లీన్ బాడీ మాస్ కనుక మెయింటైన్ చేస్తే క్యాన్సర్ నుంచి దూరంగా ఉండొచ్చండి. ప్రపంచంలో ఎక్కువ కాలం బ్రతికే దేశం ఏదో తెలుసా? జపాను, స్పెయిన్, మెడిటరేనియన్ కంట్రీస్. స్పానిష్ పీపుల్ అందరూ 90 పైన బతికేస్తారు. ఎందుకంటే వాళ్ళ మెయిన్ ఐటమ్, ఫుడ్ ఐటము సీ ఫిష్. ఫ్రూట్స్, మెడిటరేనియన్ ఏరియాలో ఫ్రూట్స్ బాగా దొరుకుతాయండి. మొత్తం మెడిటరేనియన్, ఈజిప్ట్, అల్జీరియా, లిబియా, ట్యునీషియా, మొరాకో, స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్, గ్రీస్, వీళ్ళ లాంగ్విటీ చాలా ఎక్కువ అండి. అక్కడ అనేక రకాల ఫ్రూట్స్, మంచి వెదరు, తర్వాత లాట్ ఆఫ్ సీ ఫిష్, పొల్యూషన్ తక్కువగా ఉంటుంది ఆ కంట్రీస్లో అన్నింటిలో కూడాను. వాళ్ళు 92 బతికేస్తుంటారు. జాపనీస్ కూడా అలానే బతుకుతుంటారు. ఇదే జాపనీస్ అమెరికా మైగ్రేట్ అయ్యారు అనుకోండి, వాళ్ళలో సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ జాపనీస్లో మళ్ళీ అమెరికాలో ఉన్నట్టే హార్ట్ అటాక్లు, అమెరికాలో ఉన్నట్టే క్యాన్సర్స్ కూడా చూస్తున్నాం. సో ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ నా మనసులో నేను అనుకునేది ఏంటంటే మానసిక ఆందోళన తగ్గించుకోవాలి. మానసిక ఆందోళన వల్ల అనేక రకాలైన క్యాన్సర్స్ వస్తున్నాయి. నేను ప్రాక్టికల్గా నా ఓన్ పేషెంట్స్లో అబ్జర్వ్ చేశాను. 10 ఏళ్ళుగా క్యాన్సర్ ఫ్రీ ఉన్నారు. 10 ఏళ్ళ తర్వాత హస్బెండ్ చనిపోయారు. చనిపోయినప్పుడు కూడా ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ రాలేదు. మళ్ళీ 4 నెలల్లో క్యాన్సర్ తిరగబెట్టింది. మెంటల్ డిప్రెషన్, మానసిక ఆందోళన. సంతోషం సగం బలం. మానసికంగా మనం హ్యాపీ ఉంటే, పెద్దవాళ్ళు చెప్పారు మనకి, హ్యాపీగా ఉంటే కరోనా రాదు, క్యాన్సర్ కూడా రాదు. సో మీరు సూచనలు ఏమి వెళ్ళగలుగుతారు సార్? అంటే ఇలాంటి పీచు మిఠాయి కావచ్చు, కలరింగ్, అన్ని రకాల కలరింగ్ ఏజెంట్స్, అన్ని రకాల ఆర్టిఫిషియల్ కలర్స్, అన్ని రకాలుగా మనం ఈ హోటల్ ఫుడ్స్, రీయూజ్డ్ ఆయిల్స్, డాల్డా, వనస్పతి డాల్డా, ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలండి. మన చక్కటి హోమ్ మేడ్ ఆయిల్స్, తర్వాత ఏమంటారు కోకోనట్ ఆయిల్, తర్వాత మన గ్రౌండ్ నట్ ఆయిల్, ఇవి చక్కగా మన గానుగలో వచ్చిన ఈ ఆయిల్స్ చాలా ఉత్తమమైనవండి. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ కూడా వాటిలో అనేక రకాలైన ప్రాసెస్డ్ మెటీరియల్ వాడతారు. అవి కూడా డేంజరసే, హార్ట్కి డేంజరసే, అన్నీ కూడా క్యాన్సర్ని కలిగిస్తాయండి. సో ఇవన్నిటికి దూరంగా ఉంటూ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తినాలనుకుంటే వైట్ మీటు, ఇవన్నీ వీటి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, దురలవాట్లకి ఆల్కహాలు, టొబాకో, వీటికి దూరంగా ఉన్నట్టయితే అన్ని రకాల అనారోగ్య కారకాలన్నీ కూడా అవాయిడ్ చేసి మనము క్యాన్సర్ నుంచి కూడా దూరంగా ఉండడానికి అవకాశం ఉంది. కానీ క్యాన్సర్ను గుర్తించలేని పరిస్థితి కాదు సార్ ఇప్పుడున్న రోజులలో. ఎందుకంటే క్యాన్సర్ ఎక్కడ బాడీలో అటాక్ చేస్తుందో కూడా తెలియడం లేదు. క్యాన్సర్ ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్ అండి. క్యాన్సర్ ఎటువంటి సిమ్టమ్స్ కలిగించదు. క్యాన్సర్ వార్నింగ్ సిగ్నల్స్ మనమే గుర్తించి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అంటే వార్నింగ్ సిగ్నల్స్ అంటే ఎలా? ఉదాహరణకి బేసిక్గా ఒక 3 ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్స్ ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, మామూలుగానే తింటున్నాం, మామూలుగానే తిరుగుతున్నాం, వెయిట్ తగ్గిపోతున్నాం. డిస్టేస్ట్ ఫర్ ఫుడ్, ఆకలి లేకపోవటం, అంటే ఆకలి ఉన్నా కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళటం, మనకి ఇష్టమైన ఫుడ్ ఐటమ్ ఉన్నా తిరిగి వచ్చేయటం, తినబుద్ధి కాదు. ఆకలి లేకపోవటం, లో గ్రేడ్ ఫీవరు, ఇవన్నీ జనరల్ వార్నింగ్ సిగ్నల్స్. అంటే ఇవి ఉంటే క్యాన్సర్ ఉందని కాదు, క్యాన్సర్ ఉండి ఉండవచ్చు. అలాగే ఆర్గన్ వైజ్ అనేక రకాలైన వార్నింగ్ సిగ్నల్స్ ఉన్నాయి. ఉదాహరణకి బ్రెయిన్ క్యాన్సర్, అర్లీ మార్నింగ్ హెడేక్, నిద్ర కూడా హెడేక్తో లెగుస్తాం. తర్వాత రోజు రోజుకి వర్సనింగ్, వీక్ పెరుగుతోంది, ఎక్కువ అవుతుంది. అర్లీ మార్నింగ్ హెడేక్ వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్స్. నడి వయసులో కనుక వచ్చినట్టయితే బ్రెయిన్ ట్యూమర్కి. అలాగే ఇంకా అనేక రకాల సిమ్టమ్స్ ఉంటాయి. సడన్గా జ్ఞాపక శక్తి కోల్పోవటం, ఫిట్స్ రావటం, హెడేక్తో పాటు వామిటింగ్ రావటం, ఇలాంటివన్నీ, చెయ్యి కాలు వీకెన్ అవటం, ఆల్కహాల్ తాగిన వాళ్ళు నడిచినట్టు నడవటం, సడన్గా విజువల్ డిస్టర్బెన్సెస్ రావటం, నడి వయసులో 50 సంవత్సరాల వయసులో, చిన్న వయసులో కూడా రావచ్చు. ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే అది బ్రెయిన్ క్యాన్సర్ సూచిస్తుంది. వెంటనే దగ్గరలో ఉన్న ఆంకాలజీ దగ్గరికి వెళ్ళాలి.
ఓరల్ క్యాన్సర్ ఇస్ ఎ వెరీ కామన్ క్యాన్సర్ అండి. నోట్లో కానీ నాలుక మీద కానీ ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్ ఉండటం, అవునండి, పుండ్లులాగా పుండ్లు ఉండటం, మానని పుండు, నొప్పి లేని మానని పుండు, అలాగే పక్కన ఎరుపు తెలుపు ప్యాచెస్ రావటం, బ్లీడింగ్ రావటం, గమ్స్ లూజ్ అవ్వటం, పళ్ళు లూజ్ అయ్యి ఊడిపోవటం, గమ్స్ క్యాన్సర్, పళ్ళ దగ్గర పక్క నుంచో గమ్స్ నుంచో బ్లీడింగ్ రావటం, ఫీలింగ్ ఆఫ్ ఫారిన్ బాడీ సెన్సేషన్ ఇన్ ద థ్రోట్. నాలుక వెనకాల భాగంలో క్యాన్సర్ వస్తే ఏదో ఫారిన్ బాడీ ఉన్నట్టు ఫీల్ అవుతాం. మామూలుగా ఏదైనా ఫారిన్ బాడీ ఉంటే మింగేస్తాం, అయిపోతుంది. ఆ ఫారిన్ బాడీ ఫీలింగ్ ఉండటం వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ థ్రోట్ క్యాన్సర్. అలాగే వాయిస్లో మార్పు రావటం, హోర్స్నెస్, బొంగురు పోవటం, తర్వాత దగ్గినప్పుడు కళ్ళలో బ్లడ్ రావటం, ఫ్లెమ్లో బ్లడ్ రావటం, లో గ్రేడ్ చెస్ట్ పెయిన్, మానని దగ్గు, ఇవన్నీ కూడా లంగ్ క్యాన్సర్ లక్షణాలు. హోర్స్నెస్ స్వరపేట క్యాన్సర్ లక్షణాలు కావచ్చు. కొంచెం ఫుడ్ తినగానే బాగా ఫుల్ అయిపోయినట్టు ఉంటాం. చాలామంది పేషెంట్ నాకు గ్యాస్ వస్తుందండి 3 నెలల నుంచి అంటారు. గ్యాస్ కాదు, అది ట్యూమర్ బ్లాక్ చేస్తుంది. కొంచెం ఫుడ్ తినగానే రోజు 4 ఇడ్లీలు తింటాం బ్రేక్ఫాస్ట్కి, 2 తినగానే పొట్ట ఫుల్ అయిపోయినట్టు ఉంటాం, ఇంకా తినాలనిపించకపోవటం, పొట్ట బాగా ఫుల్గా ఉంది వద్దనిపించడం, వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. వామిటింగ్ రావటం, బాడీలో రక్తం తగ్గిపోవటం. 40-50 ఏళ్ళ తర్వాత ఎవరికైనా రక్తహీనత, ఎనీమియా కనుక వచ్చిందంటే చాలాసార్లు ఏమవుతుంది, ఆయాసం వస్తుంది. అంటే ఎక్కువ నడిస్తే ఆయాసం వస్తుంది. ఆయాసం వస్తే మనం ఫస్ట్ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. కార్డియాలజిస్టు ఆయాసం వచ్చింది కదా యాంజియో చేస్తే ఎట్లాగో 2 బ్లాకులు ఉంటే 2 స్టెంట్లు కూడా వేసేస్తాడు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రక్తహీనత కారణం సౌత్ ఇండియాలో గ్యాస్ట్రిక్ క్యాన్సర్, ఎల్స్వేర్ ఇన్ ద వరల్డ్ అండ్ నార్త్ ఇండియాలో కోలన్ క్యాన్సర్. ఎండోస్కోపీ చేయాలి, ఎండోస్కోపీ నార్మల్గా ఉంటే కొలనోస్కోపీ చేయాలి. సీకల్ క్యాన్సర్ సైలెంట్ కిల్లర్. తర్వాత మల విసర్జన అలవాట్లో మార్పు రావటం. రోజు ఒకసారి మోషన్కి వెళ్తున్నాం, ఇప్పుడు 4-5 సార్లు వెళ్తున్నాం. లేకపోతే ఒక 4 రోజులు డయేరియా, ఒక 4 రోజులు కాన్స్టిపేషన్. మోషన్ యొక్క ఇది వాల్యూమ్ తగ్గటం, అంటే లావుగా వస్తుంది యానస్లోంచి, సన్నబడిపోవటం, అది క్యాలిబర్ తగ్గిపోవటం, ట్యూమర్, రెక్టల్ ట్యూమర్. తర్వాత మనం మోషన్ పాస్ చేశాక మనకు ఒక సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ వస్తుంది. ఫుల్ మోషన్ అయిపోయినాక యూ ఫీల్ వెరీ హ్యాపీ. మోషన్ పాస్ చేశాక ఇంకా ఎవాక్యుయేట్ చేయాలి, ఇంకా లోపల మోషన్ ఉంది అనే ఫీలింగ్ కనుక ఉందనుకోండి, ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ అంటారు. అది కూడా రెక్టల్ క్యాన్సర్ ముఖ్య లక్షణం. అంటే మన బ్రెయిన్ అది మోషనా లేకపోతే ట్యూమరా డిఫరెన్షియేట్ చేయలేదు. రెక్టంలో ఏదో గడ్డ ఉంది, మోషన్ లాగా అనిపిస్తుంటుంది మనకి, అది మోషన్ కాదు, ట్యూమర్. అలాగే మోషన్లో బ్లడ్ పట్టడం వెరీ కామన్ సిమ్టమ్. పైల్స్ ఉన్న వాళ్ళకి హెమరాయిడ్స్, ప్రతి 2 కాళ్ళతో నడిచే ప్రతి యానిమల్కి హెమరాయిడ్స్ ఉంటాయి. సో వీళ్ళందరికీ కూడా ఆ హెమరాయిడ్స్ ఉన్నప్పుడు బ్లీడింగ్ వస్తే పైల్స్ లేని అశ్రద్ధ చేస్తారు. అసలు ఎటువంటి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయకూడదు బ్లీడింగ్ కనుక వచ్చినట్టయితే. ఆ మోషన్లో బ్లడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ క్యాన్సర్. అది పైల్స్ అని మనం తెలుసుకొని, గుర్తించుకొని, డయాగ్నోస్ చేసుకొని, దానికి వైద్యం చేయించుకొని, ఆ తర్వాత కూడా బ్లడ్ పడకపోతే మనం రిలాక్స్ అవ్వాలి. బ్లడ్ పడితే మాత్రం మనం రిలాక్స్ అవ్వకూడదు, మళ్ళీ చూపించుకోవాలి పైన ఎక్కడి నుంచి వస్తుందో. రెక్టల్ క్యాన్సర్ కావచ్చు, మోషన్ బ్లాక్ కలర్లో వచ్చిన, చాలాసార్లు అప్పర్ జిఐ ట్రాక్లో బ్లీడింగ్ అయినప్పుడు గ్యాస్ట్రిక్ అల్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, అది యాసిడ్ ఎన్విరాన్మెంట్లో ఆ బ్లడ్ డైజెస్ట్ చేయబడి బ్లాక్ కలర్కి మారుతుంది. బ్లాక్ టారీ మోషన్స్ కనుక వస్తున్నట్టుంటే అది కూడా క్యాన్సర్ని సూచిస్తాయి. తర్వాత మూత్రంలో బ్లడ్ పట్టడం, ఎక్కడ బ్లడ్ పడినా, మోషన్లో కానీ, మూత్రంలో కానీ, నిప్పుల్ డిశ్చార్జ్లో కానీ, ఫ్లెమ్లో కానీ, దగ్గులో కానీ, ఉమ్మిలో కానీ, సీమెన్లో కానీ, అలాగే పీరియడ్స్ కాని టైంలో లేడీస్లో వెజైనల్ బ్లీడింగ్ అయినా కానీ అయితే ఇవన్నీ కూడా క్యాన్సర్నే సూచిస్తాయి. ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్. భారతదేశంలో ఇప్పుడు ప్రతి సంవత్సరం 2022లో 2,24,000 కొత్త బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయడం జరిగింది. 2,24,000. ఇమాజిన్ చేయండి. రికార్డ్ స్థాయిలో ప్రతి 4 నిమిషాలకి భారతదేశంలో ఒక స్త్రీ బ్రెస్ట్ క్యాన్సర్కి డయాగ్నోస్ చేయబడుతున్నారు. ప్రతి 6 నిమిషాలకి ఒక స్త్రీ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ వలన ప్రాణం కోల్పోతున్నారు. సో క్యాన్సర్ స్టాటిస్టిక్స్ చూసినట్టయితే ప్రతి సంవత్సరం భారతదేశంలో మోర్ దాన్ 15.5 lakh న్యూ క్యాన్సర్ కేసెస్ కనుగొనబడుతున్నాయి. మన పాపులేషన్, చైనా పాపులేషన్ ఒకటే. చైనాలో 36 లక్షల క్యాన్సర్ కేసులు, మన దగ్గర 15.5 అంటే నమ్మశక్యంగా లేదు. సో క్యాన్సర్ ఈజ్ నాట్ ఎ నోటిఫైబుల్ డిసీజ్. వాళ్ళ పొద్దున్నే నేను క్యాన్సర్ పేషెంట్ డయాగ్నోస్ చేశాను అనుకోండి, కొత్త కేసు, మనం వెంటనే ఎవరికి నోటిఫై చేయాల్సిన అవసరం లేదు, దానికి వైద్యం చేస్తే సరిపోద్ది.
కరోనా కేసు డయాగ్నోస్ చేసామనుకోండి పొద్దున్నే ఆర్టీపీసీఆర్, ఇమీడియట్గా మున్సిపల్ అథారిటీస్కి, హెల్త్ అథారిటీస్కి పోర్టల్లోనే అప్లోడ్ చేయాలి. క్యాన్సర్ ఈజ్ నాట్ ఎ నోటిఫైబుల్ డిసీజ్. అందువలన సైంటిస్టులు, భారతీయ డాక్టర్లు అనుకునేది ఏంటంటే ఈ ఐసీఎంఆర్ స్టాటిస్టిక్స్ చాలా వరకు అండర్ ఎస్టిమేట్లో ఉన్నాయి. దీనికి డబల్ ఉంటుంది భారతదేశంలో క్యాన్సర్ వ్యాధిని సైంటిస్టులు గట్టిగా నమ్ముతున్నారు. సో ఈ వార్నింగ్ సిగ్నల్స్ మీరు అన్నట్టు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్ చూసినట్టయితే, కామన్ క్యాన్సర్, బ్రెస్ట్లో లంపులాగా తగలటం, బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ మార్పు రావటం, బ్రెస్ట్ యొక్క స్కిన్ మీద ఆరెంజ్ పీల్ అపియరెన్స్ అంటే ముడతలు పడినట్టు ఉండటం, బ్రెస్ట్ స్కిన్ మీద నరాలు ఉబ్బి ఉండటం, నిప్పుల్ అండ్ ఏరియా కాంప్లెక్స్లో అల్సర్ రావటం, నిప్పుల నుంచి బ్లడీ డిశ్చార్జ్ రావటం, 2 నిప్పుల్ అండ్ ఏరియా కాంప్లెక్సెస్ ఒకే లెవెల్లో ఉండకపోవటం, చంకలో గడ్డలు రావటం, దీస్ ఆర్ ఆల్ ద వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఇవి ఉంటే క్యాన్సర్ ఉందని కాదు, ఖచ్చితంగా మన దగ్గరలో ఉన్న లేడీ డాక్టర్ని సంప్రదించి ప్రతి స్త్రీ కూడా పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. క్యాన్సర్ కాదు అని మనం నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సిమ్టమ్స్ ఏమున్నా కూడా అవసరమైతే దగ్గరలో ఉన్న ఆంకాలజిస్ట్ కూడా సంప్రదించాల్సి ఉంటుంది. అలాగే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, పీరియడ్స్ కాని టైంలో బ్లీడింగ్ అవటం, భర్తతో పార్టిసిపేట్ చేసినప్పుడు పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ రావటం, అలాగే పీరియడ్స్ టైంలో ఎక్కువగా బ్లీడింగ్ అవటం, పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్, మెనోపాజ్ అయిపోయిన తర్వాత 1 or 2 yearsకి మళ్ళీ బ్లీడింగ్ అయితే కనుక డేంజరస్ సిగ్నల్. అలాగే లో గ్రేడ్ లోవర్ అబ్డామినల్ పెయిన్, అలాగే బాడీలో ఎక్కడైనా ఏ లంప్ అయినా సరే, కాళ్ళలో కానీ చేతుల్లో కానీ మజిల్స్లో కానీ ఎక్కడైనా లంప్ క్రమం తప్పకుండా పెరుగుతోంది అంటే మాత్రం అశ్రద్ధ చేయకూడదు. సో మొత్తానికైతే ప్రపంచాన్ని క్యాన్సర్ గడగడలాడిస్తుందని చెప్పి డాక్టర్ మోహన్ వంశీ చెప్తున్నారు. ఇలాంటి పీచు పదార్థాలే కాదు, తినే ప్రతి పదార్థం కూడా క్యాన్సర్కు కారకమవుతుందని తను చెప్తున్న పరిస్థితి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, తినే పదార్థాలను కూడా చూసుకుంటూ వాళ్ళు జాగ్రత్తగా మసలుకోవాలని చెప్పి డాక్టర్ మోహన్ వంశీ చెప్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల్ని ఆరోగ్యపరంగా జాగ్రత్తగా అబ్జర్వేషన్లో కూడా తల్లిదండ్రులు వాళ్ళని చూసుకోవాలని చెప్పి కూడా చెప్తున్నారు. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.